ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకి వందనాలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ప్రతినిత్యం మీరు దేవుడిని ప్రార్థించండి. దేవుడు మనం చేసి వినపాలన్నీ వింటూ ఉంటాడు. దేవుడు సర్వశక్తుడు కనుక మనం ఏమడినా కూడా అవి మనకి ప్రార్థన ద్వారా వస్తాయి. అవునండి, దేవుడు నమ్మదగినవాడు కనుక మనం ఆయన్ని వెంట నడుస్తూ ఉండాలన్నమాట. ఒక రోజుల్లో ఒక సందర్భాలలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ తర్వాత కూడా మనం కోపం తగ్గించుకొని మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఇటువంటివి కూడా మనకి దరి చేరివు అనమాట. ఈ విధంగా మనం నడుచుకుంటూ పోతూ ఉండాలండి. ఎదుటివాడు దయా జాలి కరుణ కలిగి ఉండాలన్నమాట. దేవుడు ఇలా చేస్తే కూడా మెచ్చుకుంటాడనమాట. మన రుణస్తులను మనకు క్షమించే ప్రకారము మన రుణాలను కూడా దేవుడు క్షమిస్తాడనమాట పరలోకంలో. ఆ విధంగా ఉంటూ ఉండాలండి. తర్వాత వచ్చి దేవుడు ఇప్పుడు సహనంగా ఉండమంటున్నాడండి. సహనం శాంతి సమాధానంగా ఉండమంటున్నాడు. సహనం శాంతి సమాధానంగా ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినప్పుడు మొత్తం ఆయన మీదే మన భారాన్ని మొత్తం మోపాలన్నమాట. ఎట్టి పరిస్థితి అయినా కూడా సరే దేవుడి మీదే మనం ఎప్పుడు ఆనుకుని ఉండాలన్నమాట. ఇలాగే ఉంటే ఆయన మనం ఎప్పుడు మన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడనమాట. అవునండి, నిదానమే ప్రధానం అంటారు కదా, అదేవిధంగా కూడా దేవుడు శాంతి సమాధానకర్త అనమాట. శాంతి సమాధానకర్త రక్షకుడని మన దేవుడే మనకి రక్షకుడు అనమాట. యేసయ్యకి వందనాలు. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.